మనం ఇప్పుడు పట్టు పురుగులని చూస్తూ ఉన్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్లో టస్సర్ కాలనీ ఉంటుంది. ఈ కాలనీలో చేనేత వస్త్రాలు తయారు చేస్తారు. ఈ వస్త్రాలు తయారు చేయడానికి కావలసిన దారం అనేది ఈ పట్టు గూడు నుండి అయితే వీళ్ళు తీస్తారు. ఈ గూడుని మనం చూస్తున్న ఈ సిల్క్ వామ్స్ అయితే తయారు చేస్తాయి. మహదేవ్పూర్లోని అయ్యప్ప స్వామి గుడి వెనకాల ఉన్న అందాదగా 1500 ఎకరాలలో మినిమంగా 150 నుండి 200 వరకు రైతులు ఈ వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. మహదేవ్పూర్లోని టస్సర్ సీడ్ స్టేషన్ నుంచి వెళ్ళి ఫార్మర్స్ ఎగ్స్ కొనుక్కుంటారు. అవి పిల్లలైన తర్వాత అవిని తీసుకొచ్చి చెట్లపైకి ఎక్కిస్తారు. ఆ పురుగులు ఈ చెట్లకు ఉన్న ఆకులను తినుకుంటూ పెద్దగా అవుతాయి. కొన్ని స్టేజెస్ తర్వాత ఈ సిల్క్ వామ్స్ ఆకులు తినడం ఆపేసి ఒకే ప్లేస్లో ఉండి తన చుట్టూరు గూడుని అల్లుకొని గూడు లోపలనే ఉండిపోతాయి. ఇలా తయారైన పట్టు గూడులని అన్నిటినీ సేకరించి ఫార్మర్స్ సెరికల్చర్ ఆఫీస్లో ఒక లెక్కతో ఇచ్చేస్తారు. పట్టుగూడులో ఉన్న సిల్క్ వామ్ అందులోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతే ఆ పట్టుగూడు వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి మనం చూస్తున్న ఈ మషనరీలో ఆ గూడులు అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారు. అందులో వచ్చే హీట్ టెంపరేచర్కి ఆ పట్టుగూడు లోపలనే ఆ సిల్క్ వామ్ అనేది చనిపోతుంది. ఆ తర్వాత ఆ గూడులు అన్నీ తీసుకొచ్చి బయట ఇలా ఆరబెడతారు. కొన్ని డేస్ తర్వాత ఈ పట్టుగూడులు అన్నిటినీ వేలంపాటలో అమ్మేయడం జరుగుతుంది. వేలంపాటలో వచ్చిన డబ్బులని ఫార్మర్స్ ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళకి మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పుకున్నంత ఈజీ అయితే ఏముండదు. ఈ పట్టు వ్యవసాయం వెనకాల ఫార్మర్స్ది చాలా కష్టమైతే ఉంటుంది. మేము పొద్దున వచ్చి సాయంత్రం దాకా మంచిగా వీటిని జాగ్రత్తగా చూసుకొని వీటిని కాపాడుకుంటా పొద్దున దాకా వీటిని పని చేసుకుంటూ ఉంటాం. తాతల కాలాల కాడ నుంచి 200 కుటుంబాలు ఈ తసరు చేస్తాం మేము. సిరోంచా తాలూకా పెంటిపాక తుమ్నూరు సైడ్ ఇంతకుముందు ఈ పట్టు పంట పండించేదట. ప్రెజెంట్ అయితే బంద్ ఉంది. ఈ వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.